హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ టు సత్యాస్ డైలీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నువ్వుల అచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఒక కప్పుతో నువ్వులను అయితే తీసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత అవి చిటిపట్లాడుతూ సౌండ్ అయితే వస్తాయి. అప్పుడే మనకు నువ్వులు బాగా వేగిపోయినట్టు తెలుస్తుంది. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వాటికవే ఆరనివ్వాలి. మనం ముందు ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో బెల్లాన్ని వేసుకొని పూర్తిగా కరగనివ్వాలి. ఈ బెల్లంలో కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు, నేను వేయలేదు. బెల్లాన్ని ఇలా పూర్తిగా కరగనిచ్చాక పాకం అయితే రంగు మారుతూ ఉంటుంది. ఈ విధంగా రంగు మారినప్పుడు మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి పాకం రెడీ అయిందో లేదో అనేది ఒక బౌల్లో వాటర్ తీసుకొని బెల్లం పాకాన్ని అందులో వేసుకొని ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. మనకి టప్మని విరిగే సౌండ్ అయితే వస్తుంది, అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులను అయితే బెల్లం పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి కానీ బటర్ కానీ రాసుకున్నాక ఈ మిశ్రమాన్ని ప్లేట్లో అయితే వేసేసుకొని మనం చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకోవాలి, లేదా ఈ విధంగా గ్లాస్తో అయినా ఒత్తుకోవచ్చు. తర్వాత మనకు నచ్చిన విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకోవాలి నైఫ్తో. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాక బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారితేనే మనం ఏ విధంగా అయితే ఘాట్లు పెట్టుకున్నామో అదే విధంగా విరుగుతుంది. ఇది బాగా చల్లారిపోయాక ముక్కలుగా అయితే విరగొట్టుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇది పిల్లలకి చాలా హెల్తీ స్నాక్. పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా బలంగా కూడా ఉంటారు. ఫ్రెండ్స్, వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి.